హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'జానకి భార్గవ'. ఈ కథని రచించిన వారు ఉదయ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, పనులు చేసుకుంటూ తీరిక లేకుండా ఉన్న జానకిని మారు చూశాడు భార్గవ. వంటగదిలో పనులు అయ్యాక, అత్తయ్య గారు కాఫీ తీసుకోండి, మామయ్య గారు మీరు కూడా, మీకు ఎప్పటిలాగే ఎడమ వైపుది అంటూ మోముపై చిరునవ్వుతో హాల్లోకి వచ్చింది జానకి. ఏంటి జానకి, ఒక్కసారైనా నాకు షుగర్తో ఇవ్వొచ్చుగా, ఎప్పుడు మీ అత్తయ్య గారి పార్టీ నువ్వు, అలక నటించారు మామయ్య గారు. ఆహాహా, అవును, ఎందుకంటే మీకు షుగర్ ఉందిగా అంటూ నవ్వేసి అక్కడి నుంచి పిల్లల దగ్గరికి వెళ్ళింది జానకి. చిన్ను, బుజ్జి, పాలు డైనింగ్ టేబుల్ మీద ఉంది, వచ్చి తాగేసేయండి అంటూ పిలిచింది. మళ్ళీ వంటగదికి వెళ్ళి, ఏవండి, మీకు టిఫిన్ రెడీ, స్నానం చేసుకున్నారా అంటూ కేకేసింది. వెళుతున్నా అంటూ జానకిని గమనిస్తూనే ఉన్నాడు భార్గవ. జానకికి భార్గవకి పెళ్ళయి 10 సంవత్సరాలవుతుంది. పెళ్ళైన 2 ఏళ్లకి కమలలు పుట్టారు, అదితి, అద్విత్. అప్పటి నుంచి ఇదే హడావుడి. అందరినీ చాలా బాగా చూసుకుంటుంది. ఎక్కడ కించెత్తు భారం కళ్ళల్లో కానరాదు. ఎప్పుడు చిరునవ్వులు పూయిస్తూనే ఉంటుంది జానకి. ఈ మధ్య కాస్త రొమాంటిక్గా ఉండటానికి సమయం దొరకడం లేదు. ఈరోజు ఎలా అయినా వీలు చూసుకొని కాసేపు జానకికి ఉపశమనం అందించాలి అని మనసులో గట్టిగా అనుకున్నాడు భార్గవ. స్నానం కానించి టిఫిన్ చేశాడు. ఇంకా ఎవ్వరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి రాలేదు. జానకి పిల్లల గదికి వెళ్తాంది. జాను, పిలిచాడు భార్గవ. ఏంటండి, అక్కడి నుంచి జవాబు ఇచ్చింది జానకి. ఇలారా ఓసారి అన్నాడు భార్గవ. చకచకా వచ్చింది జానకి. ఏంటి అని కళ్ళతోనే సైగలు చేసింది. సాయంత్రం నీతో కాస్త పనుంది, నేను 4 గంటలకి వస్తున్నా, అప్పటికి రెడీ అయి ఉండు, నేను ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యాక వెంటనే బయలుదేరాలి అన్నాడు భార్గవ. పిల్లల్ని కూడా రెడీ చేయనా, జూకి వెళుతున్నామా పిల్లలతో అడిగింది జానకి. అబ్బా కాదు జాను, నువ్వు నేను మాత్రమే, కాస్త బ్యాంకు పని ఉంది, నీకు తెలుసుగా, ఇంటికి లోన్ కావాలని అంది సంగతి. ఓ గంటసేపు అమ్మ వాళ్ళు చూసుకుంటారులే పిల్లల్ని, చిన్నపిల్లలా ఇంకా అన్నాడు భార్గవ. సరే మీ ఇష్టం అంది జానకి. బాయ్ అంటూ మనసులో నవ్వుకుంటూ ఆఫీసుకు వెళ్ళాడు భార్గవ. భార్గవ గవర్నమెంట్ ఉద్యోగి, ఇరిగేషన్ డిపార్ట్మెంటులో ఆఫీసులో పనిచేస్తుంటాడు. ఆ రోజు మనసు కుదురుగా లేదు భార్గవికి. ఇటు జానకి కూడా కాస్త తేడాగా అనిపించసాగింది. బ్యాంకు 4 గంటలకి మూసేస్తారు కదా, నాతో ప్రత్యేకంగా మాట్లాడాల్సింది ఏముందో, పెళ్లి రోజు కాదు, పుట్టినరోజు కూడా కాదు, ఏంటబ్బా ఏమీ పాలు పోవడం లేదు అనుకుంది జానకి. సమయం గిర్రున తిరిగి 4 అయింది. జానకి సింధూర వర్ణం మీద తెల్లని తలుకులు అద్దినట్టుగా ఉండే షిఫాన్ శారీ వేసుకుంది. ఎప్పటిలాగానే మెడలో మంగళసూత్రం, మొహానికి ఓ చిన్న బొట్టు, కళ్ళకి కాటుక, చేతికి చెరో 2 బంగారు గాజులు వేసుకుంది. మనిషి 35లో పడిన అందంగానే ఉంది. జానకి మొహం చాలా కళగా ఉంటుంది. చామంచాయ మేనిరంగు. అత్తయ్య గారికి, మామయ్య గారికి బయటికి వెళ్ళాలి అని ముందే చెప్పింది. అంతలో వచ్చాడు భార్గవ. జానకిని చూస్తూనే మళ్ళీ మొదటిసారి చూసినట్టుగా అనిపించింది భార్గవికి. కానీ మొహంలో అది కనిపించకుండా, గుడ్, నేను ఫ్రెష్ అయి వస్తాను, 2 మినిట్స్ అని లోనికి వెళ్ళాడు. చెప్పినట్టుగానే 2 నిమిషాల్లో ఫ్రెష్ అయి జానకికి ఎంతో ఇష్టమైన పిస్తా రంగు టీషర్టు వేసుకుని జీన్స్ వేసుకున్నాడు. జుట్టు కాస్త దువ్వుకొని వెళదామా అని అన్నాడు జానకిని చూస్తూ. జానకి భార్గవిని చూసి ముసిముసిగా నవ్వుకొని హా అంది. కారు స్టార్ట్ చేశాడు. ముందు కూర్చుంది జానకి. ప్రయాణం మొదలయ్యింది. వాళ్ళు ఉంటున్న సర్ నగర్ నుంచి కారు జూబ్లీ హిల్స్ని దాటింది. ఎక్కడికి భార్గవ, ఈ టైంలో ఏ బ్యాంకు ఉంటుంది చెప్పు, ఏంటి విషయం, ఏకవచనంలో అడిగింది జానకి. మరి ఇద్దరు ఏకాంతంగానే ఉన్నారుగా. బ్యాంక్కి కాదులే జాన్, తొందర ఎందుకు చూస్తావుగా అంటూ నవ్వాడు భార్గవ.
ఆ మాటకి నవ్వింది జాను. అదే మన జానకి. వినసొంపైన పాటలు మోగుతున్నాయి కార్లు. ఇద్దరికీ మనసు మనోహరంగా ఉంది. అంతలో గచ్చిబౌలి గండిపేట వైపు వెళ్ళాడు భార్గవ. ఏంటి మనం ఇప్పుడు గండిపేటకి వెళుతున్నామా? ఇంత దూరం ఎందుకు? మళ్ళీ ట్రాఫిక్ అయితే పిల్లలు చూస్తారు కదా, కాస్త కంగారుగా అంది జాను. ఏం కాదులే అంటూ గండిపేటకి చేరుకున్నాడు భార్గవ. దిగు అన్నాడు భార్గవ. కారు దిగింది జానకి. ఆ వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. దూరంగా సూర్యుడు ఆకాశాన్ని వదిలి కిందకి జారుకుంటున్నాడు. మేఘమంతా జాను చీర రంగులో మారింది. గువ్వలు ఇంటికి వెళుతున్నాయి. భార్గవ కారులో నుంచి ఒక రోజా పువ్వు తీశాడు. జాను అని పిలిచాడు. ప్రకృతిని చూస్తూ మైమరిచి ఉన్న జానకి భార్గవ వంక చూసింది. ఐ లవ్ యూ అంటూ ఆ రోజా పువ్వు ఇచ్చాడు. జానకి కళ్ళల్లో ఎంత ఆనందమో. చాలా ఏళ్ల తర్వాత చూశాడు. భార్గవ వెంటనే జానకిని మనసారా కౌగిలించుకున్నాడు. జానకి కళ్ళల్లో నీళ్లు, కానీ అవి ఆనందానికి సంకేతం. ఈ మాట చెప్పడానికి ఇంత దూరం రావాలా? అలానే ఒదిగి అడిగింది జానకి. అవును మరి, నేను రొమాంటిక్ కదా, నీతో అలా నడవాలనుంది. నీ చేతిలో చెయ్యి వేసి ప్రేమగా అన్నాడు భార్గవ. చిన్నగా నవ్వింది జానకి. భార్గవ చేతిలో చెయ్యి వేసి భార్గవ భుజం మీద వాలి గండిపేట బ్రిడ్జి మీదకి వెళ్ళారు ఇద్దరు. చుట్టూరా ప్రకృతిని తమని మమేకం చేసుకుంటూ ఒకరినొకరు ఆ సమయాన్ని ఆస్వాదించారు. ఎందుకో ఇంత దూరం, ఇంత ప్రేమ, అంత రొమాంటిక్ అడిగింది జాను భార్గవ కళ్ళల్లోకి చూస్తూ. తప్పదు జాను, నీకోసం కాస్త సమయం కేటాయించాలని ఎప్పటినుంచో అనిపిస్తున్నా, కుదరటం లేదు. మన రోజువారీ పనులు, మొక్కుబడి సంసారం కాదు. నీలో నిజమైన ఆనందం చూడాలి. నన్ను నువ్వు రొమాంటిక్గా అనుకోవాలి. 40 ఏళ్లే నాకు, ఇంకా సరసం మీద పట్టు ఉంది అన్నాడు భార్గవ. అబ్బా, ఎవరు కాదనలేదు, పదండి ఇంకా, మిస్టర్ రొమాంటిక్ భార్గవ అంది జానకి. ఇంతేనా మరి? ముద్దు అడిగాడు భార్గవ కాస్త కొంటిగా. అవన్నీ బయట కాదు, ఈరోజు రాత్రి ఇంట్లో. పిల్లలు అత్తయ్య వాళ్ళ దగ్గర, నేను మీ దగ్గర. ఇప్పటి నుంచి ఆలోచనలు వద్దు కానీ పదండి, పిల్లలు చూస్తుంటారు మన కోసం అంది జానకి. జాను, నువ్వు నా జాను, తర్వాత పిల్లలమ్మ అన్నాడు భార్గవ. ఎప్పటికీ మీ జానునే, ముద్దుల మొగుడు గారు. పదండిక, ఈరోజు నాకు ఎప్పటికీ గుర్తుంటుంది భార్గవ గారు అంటూ జానకి భార్గవ చెయ్యి పట్టుకుని భుజం మీద వాలింది. సుదీర్ఘ జీవితంలో అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జీవితాన్ని కాస్త కొత్తగా చూపిస్తుంది. నీకు నిన్ను సరికొత్తగా పరిచయం చేస్తుంది. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.